నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. మనం ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ మెడిటేషన్ వర్క్‌షాప్‌ని ఐక్యం ద్వారా మీ అందరికి కూడా అందించబోతున్నాము. ఇటువంటి వర్క్‌షాప్‌ని ఎవరు చెప్తే బావుంటుందో ఆ మాస్టర్ మనతో ఉన్నారు. మీ అందరూ గెస్ చేసింది నిజమే. హరికృష్ణ సార్ ద గ్రేట్ గ్రాండ్ మాస్టర్. ఆయన ఎనర్జీస్‌తోని ఈ వర్క్‌షాప్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. సో, అందరూ కూడా చక్కగా ఈ వర్క్‌షాప్‌ని 11 డేస్‌ని ఎంజాయ్ చేయండి. ఎవ్రీ డే ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ, వాళ్ళ ఎనర్జీస్‌తో మనం ధ్యానం చేస్తాము. సార్ మీకు హార్టీ వెల్కమ్ టు యూ. ఈ సెషన్‌ని, వర్క్‌షాప్‌ని స్టార్ట్ చేస్తున్నారు మా అందరి కోసము. థాంక్ యూ సో మచ్ సార్ అండ్ ద సెషన్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ మేడం. స్పాట్లైట్. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే ఆర్కుటూరియన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గ్రహాంతర వాసులు అనేవాళ్ళు నిజంగా ఉన్నారా అన్న భ్రమలో ఉంటారు మనుషులు. మనం ఎలా అయితే ఇతర దేశాల్లో కూడా మనుషులు ఉన్నారో అలాగే ఇతర గ్రహాల్లో కూడా మనుషులు ఉన్నారు. అయితే వాళ్ళు మనకంటే కొంచెం ఎక్కువ సామర్థ్యాల్ని కలిగి ఉన్న వ్యక్తులు వేరే గ్రహాల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అవన్నీ ఉన్నత గ్రహాలు కాబట్టి. ఒక్క భూమి అనే గ్రహం మాత్రమే గుర్తుపెట్టుకోండి 3వ పరిధిలో ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల. కానీ మిగతా మన మిల్కీవే గెలాక్సీ మొత్తం మంచి స్థితిలో ఉంది. మిగతా గ్రహాలన్నీ ఉన్నతమైన స్థితిలో ఉన్నాయి. ఈవెన్ 3వ పరిధి గ్రహాలు వేరే వేరే సోలార్ సిస్టమ్స్ లో ఉన్నవి కూడా చాలా ఐహికంగా ఉచ్చమైన స్థాయిలో, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు అసలు ఎవరికి. సో ఇక్కడ ఈ భూమి యొక్క పరిస్థితిని అనుసరించి వేరే గ్రహాల వాళ్ళు వాళ్ళ సామర్థ్యాల్ని అనుసరించి మనకి సహాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒకటి తెలుసుకోవాలి. సో వాళ్ళు ఉండటం ఎంత నిజము అని మీరు తెలుసుకుంటే వాళ్ళ సహాయం మీకు అంత తప్పనిసరిగా అందుతుంది. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటే కదా వాళ్ళతో మనం స్నేహం చేసేది. వాళ్ళు ఉన్నారు అని మనకి తెలియాలి. వాళ్ళు లేరు, ఉన్నారు, లేరు, వాళ్ళతో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తాం అన్నట్టుగా ఉంటే అప్పుడు మీకు ఫ్రెండ్షిప్ ఉండదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు హార్ట్లీ వాళ్ళని పిలవలేవు. వాళ్ళేమో రెడీగా ఉన్నారు మీకు సహాయం చేయడానికి. ఎందుకంటే ఎప్పుడైనా ఎదిగిన మానవుడు ఒక తక్కువ స్థితిలో ఉన్న మానవుడికి సహాయం చేయాలని చూస్తాడు. ఎందుకంటే అతని నైజం అది, అతడి తత్వం. ఎందుకంటే ఎదిగిన వాళ్ళందరూ ఎప్పుడు తన జ్ఞానాన్ని పంచాలని, తమ యొక్క శక్తుల్ని కూడా పంచాలని, అలాగే వీలైతే వాళ్ళకి సహాయం కూడా చేయాలని చాలా ఉత్సుకతతో ఉంటారు. అయితే ఇక్కడ విశ్వ నియమాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ విశ్వ నియమాలు ఏం చేస్తాయంటే తక్కువ స్థాయి కలిగినటువంటి మానవుల జోలికి ఉన్నత స్థాయి మానవులు వెళ్ళకూడదు అని ఒక నియమం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ చైతన్య పరిణామంలో భాగంగా వాళ్ళు ఈ కష్టాల్ని వాళ్లే కొని తెచ్చుకున్నారు కనుక వాళ్ళకి ఏ సహాయము మీరు చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే ఎదుగుతారు అని.
ఇది ఒకప్పటి భూమి పరిస్థితి. కానీ ఇప్పటి భూమి పరిస్థితి వేరు. ఎందుకని? ఈ సమయంలో భూమి మీద సాధారణ ప్రజలతో పాటుగా మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనలాంటి వాళ్ళు అంటే ఎవరు? కారణ జన్ములు. వీళ్ళందరూ ఎదిగిన మానవులే. మరి వాళ్ళు పైన ఉండి ఎలా అయితే మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో, వీళ్ళు కిందకొచ్చి మానవతకి సహాయం చేయడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు? నేను మానవుణ్ణి కాదు, నేను ప్రత్యేకంగా ఈ సమయంలో భూమి మీదకి వచ్చిన ఒక నక్షత్ర బీజకుణ్ణి. నక్షత్ర బీజకులు అంటే ఎవరు? స్టార్ సీడ్స్. స్టార్స్ నుంచి వచ్చి నేను ఇక్కడ మానవ రూపాన్ని ధరించాను అని తెలిసినప్పుడు మాత్రమే ఇతను సిద్ధంగా ఉంటాడు మానవ జాతికి సేవ చేయాలి. లేదంటే పెళ్ళాం పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడు అందరిలా, వాడి కుటుంబం అంతే. కానీ మనిషి మేల్కొన్నప్పుడు మాత్రమే, తన ఒక కారణ జన్ముడు అని మేల్కొన్నప్పుడు మాత్రమే అతను నా ఫ్యామిలీ కాదు, నేను వచ్చిన పని విశ్వం కోసం, భూమాత కోసం, సమస్త మానవ జాతి ఉద్ధరణ కోసం నేను వచ్చాను అని తెలుసుకొని ఇక ఈ బంధం నుంచి బయటపడతాడు. మాయ నుంచి. మాయ అంటే ఏం లేదు, బంధమే. అదొక ఇంట్లో ఉన్న వ్యక్తులతోనే కాదు. ఈ బంధము అనేది మీకు బయట పరిస్థితులతో, అలాగే వస్తువులతో, ఫోన్లు, టీవీలతో కూడా బంధం అనేది ఒకటి ఏర్పడిపోతుంది. అది లేకపోతే గుండె ఆగినట్లు అయిపోతుంది. ఒక్కొక్కసారి ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోతాం, లేదా జారి పడిపోయింది, ఇక వెంటనే గుండె ఆగినంత పని అయితే ఆన్ ద స్పాట్. ఎందుకని ఇట్లా జరిగింది? ఇదే కారణం. ఎందుకంటే బంధం అది అక్కడే గుర్తుపట్టాలి. సో ఇక్కడ ప్రతి విషయంలో ఒక పరిస్థితి పట్ల కూడా, అలాగే కొన్ని వస్తువులు, మంచం లేదు కింద పడుకోవాలి, గుండెలో రాయబడుతుంది. సో ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక దానికి అటాచ్ బంధం. ఇప్పుడు ఈ బంధాల నుంచి మనం బయటపడ్డప్పుడు మాత్రమే, అయితే ఇది బయటపడటం అంటే బలవంతంగా బయటపడటం కాదు, ఇది మీరు మేల్కొన్నప్పుడు సహజంగా జరుగుతుంది. మీకు విషయాలు అర్థమైతే వదిలేస్తారు. నీ చేతిలో గులకరాళ్ళు ఉన్నాయి, నీకు వజ్రం వేరే ఉంది, నీకు దొరికింది సడన్ గా, ఆ తర్వాత గులకరాలు ఆటోమేటిక్గా నీ చేతిలోంచి అయ్యే పడిపోతాయి. నువ్వు స్పెషల్ గా దానికోసం కష్టపడి గులకరాలను వదిలించుకోవాలనే ఆ వజ్రం పట్టుకుంటావు వెంటనే. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. మీకు ఎప్పుడైతే మీరు కారణ జన్ముడు అని తెలిసారో, ఆ తర్వాత ఎవరి వర్క్ వాళ్ళదే. ఇక్కడ నీ పక్కన ఉన్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ వర్క్ మీద వచ్చి ఉండొచ్చు. సో అందరూ వాళ్ళు పాఠాలు నేర్చుకునే క్రమంలో వాళ్ళు మేల్కోవటానికి వాళ్ళకి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఎవరికి వాళ్ళకి. ఇందులో భాగంగా ఇద్దరి మధ్య, కుటుంబంలో కూడా కలహాలు రావచ్చు, లేదా బయట వాళ్ళ మధ్య కలహాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. బట్ ఇవన్నీ నేర్చుకోవడానికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మేల్కొనటానికి దారులు అనమాట. ఈ భూమి మీద మేల్కొనాలంటే ఏకైక మార్గం ఏంటి? కష్టాలు. కష్టాల ద్వారానే ఇక్కడ నేర్పించబడుతుంది. మీ ఎమోషనల్ బాడీ ఎప్పుడైతే కష్టానికి గురవుతుందో అప్పుడు మాత్రమే మీ ఎమోషన్స్ ద్వారా మీరు మలచబడతారన్నమాట. ఆ మలచడం అనేది ఎమోషనల్ బాడీ ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చారనుకోండి, ఇక కష్టపడాల్సిన అవసరం ఉండదు, నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సహజంగానే మీరు కళ్ళు మూసేస్తారు కాబట్టి చుట్టుపక్కల ప్రపంచంతో సంబంధం తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇంట్లో వాళ్ళతో కూడా సంబంధం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ధ్యానం చేసే కొద్దీ మీతో మీరు ప్రేమలో పడతారు. మీరెవరో మీకు తెలిస్తే మీకు విషయాలు అర్థమవ్వటం మొదలు పెడతారు. విషయం మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఏంటంటే ఈ శరీరంలో ఏంటి ఇంత గొప్ప శక్తులు ఉన్నాయా, నేను ఈ విధంగా, నేను రాత్రిపూట ఈ కళలు అనేవి ఇన్ని అద్భుతాలు జరుగుతాయా. కళ అనేది ఒక సోల్ కమ్యూనికేషన్. మన లోపల సోల్ అనే ఒక మహావజ్రం ఉందా, మనం దాన్ని ఎంత మెరుగు పెడితే అంత వెలుగులు విరజిమ్ముతుందా. ఆ సోల్ వెలుగుల్ని మన నిత్య జీవితంలో కూడా తెచ్చుకోవచ్చా.
మనం అసంభవమైన వాటిని కూడా సంభవం చేసుకోగలమా అన్నది మీకు అర్థమైంది. అందుకే ప్రతి ఒక్కళ్ళకి మెడిటేషన్ కావాలి ఈ టైం. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత, ఈ తెలుసుకునే క్రమంలో, తెలుసుకున్న తర్వాత అంటే మళ్ళీ ఆ తెలుసుకున్న తర్వాత ఏముండదు ఇక. ఎందుకంటే మీరందరూ కూడా ఇంకా తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి గుర్తుంచుకోండి, మీరేం మెడిటేషన్ చేస్తున్నంత మాత్రాన మీరు ఇంకా కంప్లీట్ గా ఏం తెలుసుకోవాలి. ఇంకా ఒక్కొక్కటి తెలుసుకోవాలి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీకు ఒక సహాయం అనేది అవసరం. అయితే ఆ సహాయం అందుతుంది అవశ్యంగా. ఇప్పుడు నేను క్లాస్ చెప్పట్లా మీకు, ఇది సహాయమేగా, ఇది అందుతోందిగా. అట్లాగే పైన కూడా శరీరం లేకుండా ఉండి మీకు సహాయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం ఆర్కుటూరియన్స్ అంటాం. మనకి బ్లైడియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు మీకు సహాయం చేస్తూ ఉంటారు. బట్ ఆర్కుటూరియన్స్ అనే వాళ్ళు ఎవరు అన్నప్పుడు, వీళ్ళు సైంటిఫిక్ గా అలాగే స్పిరిచువల్ గా ఈ రెండిటి పరంగా హై టెక్నాలజీని కలిగి ఉన్నవారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, భూమి మీద సైన్స్ ఎల్కేజీ సైన్స్ లాగా ఉంటుంది. ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఏదైనా కానీ మీరు ఏదైనా తీసుకోండి, అది ఒక దగ్గర ఆగిపోద్ది. ఇక దాని తర్వాత ముందు మహా అంటే రాకెట్ పంపిస్తారు మీరు పైకి, అంతకు మించి ఇంకా మీరు చేసేది ఏం లేదు. అవి కూడా నిజంగా పోలేదని చెప్తున్నారు చాలా మంది గ్రహాంతరవాసులు. మీరు ఏదైతే రాకెట్లు ఇన్ని వేల కోట్లు పెట్టి పంపిస్తున్నారో, నిజానికి అవేమి మీరు అనుకుంటున్నారు అట్లా వెళ్తున్నాయని, కానీ నిజానికి అట్లాంటిది ఏం లేదు. మీరు అసలు రీచే అవ్వట్లా అవుటర్ స్పేస్ కి. అవుటర్ ఆర్బిట్ దాటి ఒక్కటి కూడా రాలే ఇంతవరకు. మీ శాటిలైట్స్ తిరుగుతున్నాయి అంతే, అది మేము ఒప్పుకుంటాం. మీకు ఎందుకంటే పొద్దున్న లేస్తే మీకు టీవీలు కావాలి, మీ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం శాటిలైట్ ద్వారా ఉంది కాబట్టి అవి ఒకటి తిరుగుతున్నాయి. అది మీ గ్రావిటీని దాటి కొంచెం ముందుకెళ్ళి అక్కడ పెడుతున్నారు మీరు, అంతకు మించి. కానీ అంతకు మించి మీరు పైకి అయితే రావట్లా. మీరు ఎంత పెద్ద రాకెట్ తయారు చేసినా మీరు బయట జనానికి చూపించుకోవడానికే తప్ప మీరు పైకి వచ్చి అక్కడ ఏదో సాధించేదైతే ఇప్పటివరకు ఏం జరగలేదని వీళ్ళు చెప్పడం. ఎవరు? గ్రహాంతరవాసులే డైరెక్ట్ గా సందేశాలు ఇస్తున్నారు కింద. అట్లాంటిది ఏం జరగట్లేదు, మేము చూస్తూనే ఉన్నాము. కానీ మన వాళ్ళు చెప్తూనే ఉంటారు టీవీలో, మేము అక్కడికి పంపించాం ఇక్కడికి పంపించాం అని. అది వేరే విషయం. సరే, ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ పట్టించుకోవద్దు మనం. సరే, ఇప్పుడు దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ, మనం ఏంటి అన్నది. ఇప్పుడు ఆర్కిటూరియన్స్ ఇప్పుడు టెక్నాలజికల్ పరంగా అండ్ స్పిరిచువల్ పరంగా హైయెస్ట్ జైంట్స్ అన్నమాట. వాళ్ళు జైంట్స్ ఎందుకున్నారు ఇక్కడ? టెక్నాలజీ స్పిరిచువాలిటీ రెండు కలిసే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నా ఇక్కడ మన భూమి మీద ఎందుకని సైన్స్ ఎప్పుడు ఎల్కేజీ లెవెల్లోనే ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా. భూమి అతి తక్కువ చైతన్య స్థాయిలో ప్రకంపిస్తుంది. ఎక్కడైతే తక్కువ చైతన్య స్థాయి ఉంటుందో, ఎక్కడైతే మూడో పరిధి ఉంటుందో, ఎక్కడైతే చెడిపోయిన మూలాధారం ఉంటుందో మనుషులందరికీ, వాళ్ళని సైన్స్ పరంగా ఏమి ఎదుగుతారు? వాళ్ళ శాలరీస్ అయితే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు, కానీ ఒక మూలాధారం చెడిపోయిన వాడు సైంటిస్ట్ అక్కడ, వాడు ఏం కనిపెడతాడు? ఒక ఐన్స్టీన్ అంటే అతను హయ్యర్ డైమెన్షన్ కనెక్ట్ అయ్యాడు. ఎల్కేజీ 7th క్లాస్ ఫెయిల్, కానీ అన్ని కనిపెట్టాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా మంది అసలు ప్రైమరీ లెవెల్లోనే చాలా మంది ప్రైమరీ స్కూలే పాస్ అవ్వాల, అలాంటి వాళ్ళే గొప్ప మహనీయులు అయ్యారు. సో ఎలా అయ్యారు అంటే వాళ్ళ ఒక కనెక్టివిటీ, ఇంటర్ డైమెన్షనల్ కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొంతమందికి. అయితే అది అందరికీ ఉండదు కానీ గుర్తుపట్టరు ఎవరు, ఎందుకంటే అందరికీ మాయాటం వస్తుంది కదా. కొందరు గుర్తుపట్టిన వాడు డౌన్లోడ్ చేస్తాడు, చేసిన వాడికి పేరు వస్తుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ సైన్స్ టెక్నాలజీ దీంతో పాటుగా మీ యొక్క స్పిరిచువాలిటీ, ఈ రెండు, నీ స్పిరిచువాలిటీ బాగా హైలోకి వెళ్ళిందంటే మీ సైన్స్ కూడా ఆటోమేటిక్ గా హైలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ స్పిరిచువాలిటీ తక్కువలో ఉంది కాబట్టి సైన్స్ కూడా తక్కువలోనే ఉంటుంది, అంతకుమించి ఇంకేముండదు. ఈ భూమి మీద స్పేస్ షిప్ తయారు చేయడం అనేది మన సైన్స్ కి తెలియదు అసలు. మన సైన్స్ ఇంకొక 10 ఏళ్లకు కూడా దాని వల్ల కాదు. వాళ్ళు మమ్మల్ని మళ్ళీ రాకెట్లే పంపిస్తా ఉంటారు పైకి. ఎందుకంటే చైతన్యం పెరిగితే కదా నీకు టెక్నాలజీ కిందకు వచ్చేది. ఇప్పుడు ఎదిగిన గ్రహాలు ఎన్నో ఇప్పటి వరకు చాలా టెక్నాలజీలు కిందకు పంపించాయి, కానీ వాళ్ళు వీళ్ళ వినాశనానికే వాడుకున్నారు. ఇప్పుడు ఆటం బాంబు ఉంది, ఆ టెక్నాలజీ కూడా పైనుంచి వచ్చిందే, కానీ దీన్ని వీళ్ళు వినాశనానికే వాడుతున్నారు. దాంతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసి వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగించుకోవచ్చు,
కానీ వాళ్ళు దానికి వాడలా. అట్లా ప్రతిదీ కిందకి వచ్చినాయి. ఈ వాషింగ్ మెషిన్లు, కంప్యూటర్లు అన్ని వచ్చినాయి, కానీ అన్ని వినాశనానికి. ఫోన్లు, ఈ ఫోన్లని వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ ఎసెన్షన్కి వాడట్లా ఎవరు, వాళ్ళ పతనానికి వాడతారు. ఒక చిన్న పిల్లవాడి చేతిలో మనం ఏదైనా విలువైన వస్తువు పెడితే ఎలా అయితే వాడిని, ఇప్పుడు పాకెట్ మనీ ఇచ్చిన వాడికి ఓ 1000 రూపాయలు, వాడు 5వ తరగతి చదువుతున్నాడు, దగ్గర పెట్టుకుని ఎందుకైనా పనికి వస్తాయి అన్నాం అనుకో, వాడు దాంతో పతనం అయిపోతాడు ఆ 1000తో. వాడికి కావాల్సింది ఏంటి, ఏదో 10 రూపాయలు ఇస్తే ఏదో ఇంటర్వెల్లో కొనుక్కుంటాడు అంతే. అంతేగాని పాకెట్ మనీ వాడికి చిన్నపిల్లాడికి ఇస్తే ఏముంటుంది. అట్లా అట్లా మన చేతిలో ఏది పెట్టే ఒక ఇమ్మెచ్యూర్ వాళ్ళకి చేతిలో ఎలాంటి వస్తువు ఇచ్చినా వాడి పతనానికే వాడతాడు అన్నట్టు మన భూమి మీద ఎంత టెక్నాలజీ కిందకు వచ్చిందంటే ఇప్పటి వరకు చాలా వచ్చింది, కానీ ఎవ్వరు దాన్ని వాడట్లా కరెక్ట్ గా. అంటే వాళ్ళ పతనానికే వాడుకుంటున్నారు చాలా మంది. అంటే వాడి మినిమం వాడి కదలడు ఇంట్లోంచి, అన్ని పనులు వీటి ద్వారానే జరిగిపోతూ ఉండాలి మనకి. ఒకప్పుడు అన్ని బట్టలు ఉతుక్కునేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మెషిన్స్ అవన్నీ వచ్చాయో వీళ్ళందరూ ఒబెసిటీ పెరిగిపోయింది జనాలకి. దీనికోసం మళ్ళీ అగైన్ వీళ్ళు డాక్టర్ల దగ్గరికి పోవటాలు, మళ్ళీ సన్నగా అవ్వడానికి అన్నం తినకుండా మానేయటాలు, ఇట్లా వగైరా వగైరా ఏవో చేస్తూ ఉంటారు. మళ్ళీ అదొక కాలక్షేపం నడుస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ కలిగినటువంటి వాళ్ళే ఈ ఆర్క్టూరియన్స్. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది, వీళ్ళు టెక్నాలజీలో అంత హైయెస్ట్ లో ఉన్నారు. మిగతా గ్రహాంతర వాసుల కంటే కూడా హైయెస్ట్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది, ఆర్క్టూరియన్స్ దగ్గర ఉంది. స్పిరిచువాలిటీలో వాళ్ళు చాలా హైయెస్ట్ ఉన్నారు కాబట్టి ఆర్క్టూరియన్స్ టెక్నాలజీ పరంగా కూడా చాలా హైయెస్ట్కి వెళ్ళిపోయారు. ఈ రెండు ఇంటర్లింక్డ్, గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ గా హైగా ఉంటే టెక్నాలజికల్ గా మీరు హైగా ఉంటారు. అట్లా వాళ్ళ హైయెస్ట్ బీయింగ్స్ అంటే ఓన్లీ ఆర్క్టూరియన్స్. అందుకే క్రియేటర్ కూడా వాళ్ళతో స్పెషల్ గా మాట్లాడి భూమి మీద ఎవరైతే మిమ్మల్ని పిలుస్తారో వాళ్ళకి మీరు హీల్ చేయొచ్చని స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు ఇన్ దిస్ స్పెషల్ టైం లైన్. కరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఈ టైంలో మాత్రం ఎర్త్ అసెండ్ అయ్యే వరకు మీరు కొద్దిగా హెల్ప్ చేయండి జనానికి అని ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆర్క్టూరియన్స్. ఇప్పుడు ఈ ఆర్క్టూరియన్స్ నే మనం పిలిచి హీలింగ్ చేయించుకుంటాం. అంటే ఆర్క్టూరియన్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వబడ్డాయి, సృష్టికర్త సైతం వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు. నిజానికి విశ్వ నియమం ఏంటి, కింద వాళ్ళకి ఎవరు మీరు పోయి హీల్ చేయొద్దు, ఎందుకంటే వాడు అట్లే నరకం అనుభవించి సావాలి, ఎందుకంటే అట్లయితేనే వాడు నేర్చుకుంటాడు. కానీ ఇప్పుడు కారణ జన్ములు ఉన్నారు భూమి మీద, భూమి అసెండ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు ఈ యొక్క లా ఏదైతే ఉందో ఇతరుల విషయాల్లో జోక్యాన్ని కలిగించుకోకూడదు అనేది, ఆ లా టెంపరీగా సడలించాడు, ఆయన తీసేశాడు క్రియేటర్. వీళ్ళ విషయంలో మాత్రమే, అందరికి కాదు, అది కొంతమంది ఎవరైతే హీలింగ్ చేస్తానంటున్నారో వాళ్ళకి మాత్రం, ఓన్లీ ఆర్క్టూరియన్స్ ఒక్కళ్ళకే ఆ ఛాన్స్ ఇచ్చాడు క్రియేటర్. అదేంటంటే నేను యూనివర్సల్ లా మీ వరకు తీసేస్తున్నా. అదేంటంటే ఎవరైనా వాళ్ళని వాళ్ళు పిలిస్తే మీరు పోకూడదు. వాడి వాడు టీవీ చూస్తుంటే వాడి వెనకాల కూర్చొని నువ్వు వాడికి హీలింగ్ చేయదు. వాడి ధ్యానంలో కూర్చొని నీకు దండం పెట్టి అయ్యా నన్ను రక్షించండి, మీరు హీలర్స్ సృష్టిలోనే అందరికంటే టెక్నాలజికల్ గా స్పిరిచువల్ గా కూడా హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు, మీరు హీలింగ్ లో కూడా హైయెస్ట్ జైంట్స్. సో కాబట్టి దయచేసి నన్ను కాపాడండి, ఈ భూమి మీద ఈ కష్టాలతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా కాబట్టి నన్ను మీరే కాపాడాలని సరెండర్ అయిపోయి 2 గంటలు కూర్చోవాలి కళ్ళు మూసుకొని. అప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. ఏదో 10 నిమిషాల ధ్యానం, 40 నిమిషాల ధ్యానం, 50 నిమిషాల ధ్యానం, గంట ధ్యానం చేస్తే రారు. ఎందుకంటే మీ చైతన్యము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి మినిమం 2 అవర్స్ పడుతుంది. అప్పుడు మాత్రమే ఒక 1.5 అవర్ దాటిన దగ్గర నుంచి మీరు వాళ్ళకి కొంచెం చేరువులోకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఒక్కడుగు ముందుకేసి మీకు మీ విషయంలో కొద్దిగా హీల్ చేయడానికి అవకాశం ఉంది. అయితే మీరు రాత్రిపూట ఈ విధంగా పడుకోబోయే ముందు చక్కగా ఆర్క్టూరియన్స్ ని ఇన్వైట్ చేసి అందులో ఉండే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చదువుకొని మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఇక ఒక 1.5 అవర్ తర్వాత మీరు నిద్రపోయినా మొత్తం నిద్ర అంతా ధ్యానం లాగా కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళు వచ్చి తెల్లవారులు మీకు హీలింగ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు సంకల్పాలు ఇచ్చారు, ఎందుకంటే మనుషులకు అసలు ఏం అడగాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీర్చమని అడుగుతారు కొంతమంది, లేదా అప్పులు తీర్చమని అడుగుతా ఉంటారు, లేదా అనారోగ్యం పోగొట్టమని అడుగుతా ఉంటారు, ఇంకేదో. అట్లా కాదు, వీళ్ళు ఓన్లీ అనారోగ్యం పోగొట్టడానికి మాత్రమే అయితే వీళ్ళు రారు.
గుర్తుంచుకోండి. వీళ్ళు అందుకే ఇది పెట్టారు, నాకు ఓన్లీ ఆర్క్టూరియన్స్, నాకు ఈ రోగం తగ్గించు చాలు, ఆ తర్వాత నేను మళ్ళా నా పని నేను చేసుకుంటా, ఇక నా పిల్ల పెళ్లి నేను చేసుకోవాలా, మా ఓడికి ఆస్తులు సంపాదించుకోవాలి, మా మనవడికి మేము రెడీగా పెట్టుకోవాలి, మేము పడ్డ కష్టాలు మా మనవడు పడకూడదు, ఇట్లాంటివి ఏవో ఉంటాయని చెప్పేసి ఆర్క్టూరియన్స్ సంకల్పాలు అనేవి తయారు చేశారు. ఎందుకంటే వీళ్ళ పిచ్చి పిచ్చి సంకల్పాలన్నీ అడుగుతారని, దానికి మళ్ళీ పర్మిషన్ ఉండదు వాళ్ళు హీల్ చేయడానికి. అందుకని లోక కళ్యాణంతో ముడిపెట్టబడే సంకల్పాలు ముందు వాళ్ళకి తెలియజేయాలి. ఇగో నువ్వు ఈ సంకల్పాలు పెడితేనే మేము వచ్చి హీలింగ్ చేయడానికి మాకు పర్మిషన్ ఉంది. సో కాబట్టి నువ్వు లోక కళ్యాణంలో ఒక భాగంగా ఉంటాను అంటేనే నీకు ఈ హీలింగ్, లేకపోతే నాకు ఇది హీల్ చేయండి అని చెప్పి నీదో నువ్వు ఉన్నావు అనుకో, నా పనులు నాకు ఉంటాయి అన్నట్టు, ఇక అప్పుడు రారు వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు ఓన్లీ ఫర్ లైట్ వర్కర్స్. అందుకే వాళ్ళు సంకల్పాలు ఇచ్చారు. ఈ సంకల్పాలు అర్థం చేసుకొని దీన్ని అర్హత కలిగి, అంటే దీన్ని అర్థం చేసుకునే అర్హత కూడా ఉండాలి. కొంతమంది మామూలుగా సంకల్పాలు చదువుతారు కానీ వాడికి ఏం అర్థం కాదు ఇందులో. కానీ మీరు అర్థం చేసుకునే విధంగా మీకు నేను బోధిస్తాను. అయితే అక్కడ భావం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి సంకల్పము వెనకాల ఒక భావము అనేది ఉంటుంది. ఆ భావంతోనే వాళ్ళని పిలవాలి. అప్పుడే నీకు ఫలితం దక్కుతుంది. వీళ్ళు కేవలం 7 సంకల్పాలు ఇచ్చారు మంచిగా. ఇందులోనే లోక కళ్యాణం దాగి ఉంది, మీ కళ్యాణం దాగి ఉంది. అయితే మీ శరీరం గురించి, మీ బాడీ ఎనాటమీ ఎలా ఉంది, అసలు లోపల ఏమున్నాయి, చక్రాస్ ఎట్లా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ సంకల్పాల్లోనే. మీరు అవి క్లీనింగ్ చేయాలి. ఫస్ట్ అవి క్లీన్ చేయమని అడగాలి. ఆ తర్వాత రోగాలు అవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. కానీ మీరు ఫస్ట్ ఏది అడగాలో అది అడగాలి. లోక కళ్యాణానికి సంబంధించిన సంకల్పాలు ఉంటాయి. అవి చదివితేనే అప్పుడు మీ కళ్యాణం జరుగుతుంది. తర్వాత వాళ్ళు హీలింగ్ చేస్తారు మీకు. మీరు నిజంగా వాళ్ళకి తెలిసిపోద్ది. నేనేదో ఉత్తుగా చదివి కూర్చొని తర్వాత వీళ్ళని వాడుకొని మందవనం మనం ఉందామంటే కుదరదు. వాళ్ళు చేయరు కూడా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చదివేస్తారు ఆన్ ద స్పాట్ లో. మీరు విశ్వం కోసం పనికొస్తారు అనుకుంటేనే హీలింగ్ చేస్తారు. అందుకే 1000 మంది చేస్తే వీళ్ళు ఒక 200 మందికి హీలింగ్ జరుగుతుంది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ సంకల్పానికి వస్తాం. ఇందులో సంకల్పాలు ఏంటి? ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ కు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఇది ఒక 3 సార్లు అయితే చేయాలి. ఎందుకంటే మొదటిసారి చదివితే మీరు యాంత్రికంగా చదువుతారు. రెండోసారి చదివినప్పుడు కూడా కొద్దిగా పర్వాలా, ఏదో ఒక మోస్తారు. కానీ మూడోసారి చదివేసరికి మీకు ఏమైతుందంటే కొంచెం హృదయపూర్వకంగా పిలిచినట్టు అవుతుంది. ఎందుకంటే మీకు దిగిపోద్ది లోపల, 3 సార్లు చదివారు కాబట్టి సబ్ కాన్షియస్ లో. అందుకని ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ కు నా హృదయపూర్వకమైన స్వాగతం 3 సార్లు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. ఇక్కడ సరికాని శక్తి తరంగాలు ఉంటాయని మీకు తెలియదు అసలు ఎవరికి. ఎందుకంటే మీకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తెలుసు, కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా లోపల సరికాని శక్తి తరంగాలు ఉన్నాయండి, దాని సంగతి ఏం చేద్దామని అడుగుతారా? అయితే ఆ శక్తి తరంగాలు మీకు టాబ్లెట్ ఇస్తా అంటాడు ఆయన, అనడు కదా. సో ఇక్కడ సరికాని శక్తి తరంగాలు ఉన్నాయని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు తరంగాలు అంటే ఏంటి? అదొక వైబ్రేషన్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. ప్రతి చోట ఇదే ఉంటుంది. మీ లోపల సరికానివి ఎన్నో ఉంటాయి. అవి ఆలోచనల రూపంలో ఉండొచ్చు, అలవాట్ల రూపంలో ఉండొచ్చు. బద్ధకం ఉందనుకో మీకు, అది సరికాని శక్తి తరంగమే. మీరు రోడ్ల మీద తింటాం అలవాటు ఉందనుకోండి, అదొక సరికాని శక్తి తరంగం. అలాగే ఆలోచనలు ఉంటాయి. మనం ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలనో, లేకపోతే మనం ఎట్లయినా సరే అందరికంటే బాగుండాలనో, లేకపోతే ఈర్ష, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ సరికాని శక్తి తరంగాలతో కూడుకున్న ఆలోచన. వీటన్నిటిని తొలగించండి అని ఎవరు అడగరు అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అడగాలని, ఇవన్నీ న్యాచురల్ అనుకుంటారు. కానీ అది తొలగించమని అడగాలి. ఎవరిని అడగాలి? ఆర్క్టూరియన్స్ ని అడగాలి. వాళ్ళే తొలగించగలరు, ఇంకెవరు తొలగించరు. ఇక నెక్స్ట్, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావం, వాటి తాలూకా గుర్తులు. చీకటి శక్తులు ఉంటాయని కూడా తెలియదు చాలా మంది. వాళ్ళు ఏదో గుడికెళ్ళి వస్తూ ఉంటారా, అంతా అయిపోయింది అనుకుంటారు. చీకటి శక్తులు అనేవి ఉంటాయి. వెలుగు శక్తులు మీరున్నారు, అట్లాగే చీకటి శక్తులు ఉన్నారు కదా బయట. వెలుగున్న చోట చీకటి గ్యారెంటీ ఉంటుంది, అది తెలుసుకోవాలి. చీకటి శక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద జరిగేదంతా అదే కదా. అది తొలగించండి అని అడగాలి. కానీ ఇది ఎవరు అడగరు అసలు. ఎవరు ఈ విషయంలో? నువ్వు గుడికి వెళ్తావు శివాలయానికి,
ఆడ తొక్కిసలాట్లు తోసుకుంటూ పోయి అక్కడ దర్శనం చేసుకొని ఇంక రావడమే కానీ నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావం తొలగించండి అని అడుగుతాం. అక్కడ అసలు గోత్రనామాలు చెప్పి వచ్చేయడం అంటే ఏంటి? అక్కడ వర్కౌట్ కాదు అసలు మీకు. అంటే అక్కడ రైట్ పర్సన్ ఎవరు లేరు అసలు. ఇక్కడ ఆర్క్టూరియన్స్ అనేవాళ్ళు రైట్ పర్సన్స్. ఇక్కడ నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులు. అంటే చీకటి శక్తులు ఎప్పుడు మీ లోపల కొన్ని చిప్స్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా మనకి తెలియాలి. వీడు పొరపాటున ధ్యానంలోకి ఎంటర్ అయినా, లేకపోతే గంటలు గంటలు కూర్చున్నా వెంటనే వాళ్ళు సరి చేయాలి కదా మళ్ళీ దాన్ని. వాడికి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆయన ఎవరో వచ్చి మధ్యలో తిట్టాలి, వాడిని లేపాలి, ఏదో ఒక అవమానం జరగాలి. ఇట్లాంటివేవో కొన్ని ఉంటాయి. వీళ్ళు కొన్ని చిప్పులు పెట్టుకుంటారు. వీళ్ళు ధ్యానం చేస్తే మన గొప్ప మునుగుద్ది అన్నప్పుడు అట్లాంటి చిప్పులు కూడా పెడతారు కొన్ని. సో వీటిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు సైన్స్ లో. బట్ ఇప్పుడు మనకేంటంటే చిప్స్. ఈ చిప్పులన్నీ మనకి ఆటోమేటిక్ గా మెదడులో పెడతారు. కొంతమంది బాడీలో ఎక్కడో ఒక చోట పెడతారు. దాంతో మీరు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలిసిపోతా ఉంటది. బట్ ఈ చిప్ ని తొలగించే యొక్క అధికారం మాత్రం ఒక ఆర్క్టూరియన్స్ కి ఉంది. అలాగే చీకటి శక్తులు మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి మీ ఆలోచనలను మారుస్తూ ఉంటాయి. మీ బాడీ అనారోగ్యానికి గురయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చీకటి శక్తులే. అందుకే కదా బయట చాలా మంది చేస్తూ ఉంటారు. భూత వైద్యులు వీళ్ళందరూ ఎట్లా ఫేమస్ అయ్యారు? ఎందుకంటే భూత వైద్యులందరూ కూడా వీళ్ళు ఆ భూతాల సైడ్ పనిచేసే వాళ్ళే, కాకపోతే మంచి కోసం పనిచేస్తున్నారు. అయితే ఇది ఒక వ్యాపారం లాగా అయిపోతుంది. వాళ్ళకి క్రియేట్ చేసేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళల్లో ఒక కమ్యూనిటీ దీన్ని హీల్ చేస్తా ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉంటారు. అట్లా ఫైనల్ గా అక్కడ ఒక బిజినెస్ నడుస్తూ ఉంటుంది అంతే అన్ని చోట్ల. అయితే ఇక్కడ ఆర్క్టూరియన్స్ నువ్వు డబ్బులు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే వాడి 7th డైమెన్షన్, వాడికి డబ్బులతో పని లేదు. సో కాబట్టి మీరు వాడు కోరుకునేది ఏంటి? భక్తి శ్రద్ధలే మీ నుంచి, ఒక సరెండర్నెస్ వాడు కోరుకునేది. సో కాబట్టి అలాంటి చీకటి శక్తుల యొక్క ప్రభావం నీ మీద పడకుండా ఉండేలా, ఒకవేళ నీ శరీరం మీద, అంటే నీ అన్ని శరీరాలు, నీ దగ్గర ఎన్ని శరీరాలు ఉన్నాయో చాలా మంది తెలియదు. నీ లోపల చాలా శరీరాలు ఉన్నాయి, 7 శరీరాలు ఉన్నాయి అనుకుందాం. సో ఈ 7 శరీరాల మీద ప్రభావం చూపించే చీకటి శక్తులు ఉన్నాయి. అయితే ప్రధానంగా మొదటి 2-3 శరీరాల మీద అయితే విపరీతంగా చూపిస్తాయి. తర్వాత ఇక ఆ 2 చాలా మైనర్, కానీ వాటి మీద కూడా అటాక్ చేసే హయ్యర్ లెవెల్ వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాటిని తొలగించమని అడిగినప్పుడు ఆర్క్టూరియన్స్ వచ్చి వాళ్ళని హీల్ చేస్తారు. ఇక్కడ ఎవరైనా లోపల మీ బాడీలో, మీ ఆరాలో ఎవరున్నా వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉంటారు. అంటే కొంతమంది పూర్వీకులు కూడా ఉంటూ ఉంటారు. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళని కూడా పంపిస్తారు. ఇక టైం అయిపోయింది, ఇక మీరు బయలుదేరండి, ఇక మీ మనవడి ఆరాలో కూర్చున్నది చాలు, వాడిని డిస్టర్బ్ చేసింది చాలు, వాడు కారణ జన్ముడు, ఇక నడవాలి మీరు బయటికి, ఇక మీకు ముందు చాలా ఉంది వర్క్, పోండి అని వెళ్ళగొడతారు వీళ్ళు. సో అలాగే అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావం. ఇప్పుడు లోపల కూడా సూక్ష్మ శక్తులు మీ మీద పనిచేస్తూ ఉంటాయి, ప్రభావం చూపిస్తూ ఉంటాయి అని చెప్పి. సోల్ వచ్చి ఆరాలో కూర్చుంటది, సోల్ వచ్చి ఇంట్లో కూర్చుంటది. మీకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే మీ కళ్ళు సర్టెన్ ఫ్రీక్వెన్సీనే చూడగలుగుతాయి కాబట్టి వాళ్ళని మీరు చూడలేదు. కొంతమంది ఆడపిల్లలు ఫీల్ అవుతారు, కానీ అలా ఇంట్లో ఉండే మిగతా వాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేసి సంథింగ్ ఇదంతా నీ భ్రమ అంటారా అయిపోతుంది వాళ్ళ. ఇదంతా ఏంటంటే వర్కౌట్ కాదు మీకు, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత సామర్థ్యం ఉండదు. మీకు ఒక్కళ్ళకి ఆ సామర్థ్యం ఉన్నా మీది భ్రమాన్ని కొట్టిపారేస్తారు. కానీ ఇవన్నీ కూడా తొలగించాలి. అంతర్గతంగా మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి, మీ యొక్క ఆలోచనల మీద, అలాగే మీ శరీరం మీద. మీకు ఎప్పుడు చేయి వాస్తుంది, కాలు వాస్తుంది, లేకపోతే ఇంకేదో జరుగుతూ ఉంటది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళే. ఏదైనా బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతా ఉంటది. ఇవన్నీ ఎవరు? అంతర్గతంగా ప్రభావం చూపిస్తున్నటువంటి సూక్ష్మ శక్తులే ఇవన్నీ లేకుండా అసలు ఈ ప్రపంచం ఉండదు. మీరు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. వీళ్ళందరూ పరాన్న బుక్కులు అనమాట. ఎప్పుడైనా ఇక్కడ పరాన్న బుక్కులు అంటే ఏంటి? ఇక్కడ పక్క వాళ్ళ మీద ఆధారపడతాయి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ఎప్పుడైతే ఒక గ్రహం తక్కువ చైతన్య స్థాయిలో ఉంటుందో అక్కడ పరాన్న బుక్కులు ఉంటారు. అంటే ఏంటి? పారాసైట్ నేచర్ ఉంటుంది, పారాసైటిక్ నేచర్ డెవలప్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ తక్కువ చైతన్య స్థాయి, అంటే మూలాధారం చెడిపోయి ఉంటది, తక్కువ చైతన్య స్థాయిలో ఉంటారు జనాలందరూ. చూడండి ఇక్కడ ఒకటి వాడుకుంటా ఉంటారు.
ఇక డబ్బున్న వాడు కింద వాళ్ళకి జీతాలు ఇచ్చి వాడుకుంటూనే ఉంటాడు కంప్లీట్. అట్లా తారతమ్యాలు అనేవి సృష్టించబడతాయి. ఆటోమేటిక్ గా ఒకడు ఇంకొకటి వాడుతూనే ఉంటాడు. రాజకీయ నాయకులు ప్రజల్ని వాడతారు, ప్రజలు ఇంకెవరినో వాడతారు, ఇంకొకళ్ళు బానిసల్ని వాడతారు, ఇంకొకళ్ళని వాడతారు. ఈ వాడకం అనేది ఉంది చూసారా? భర్త భార్యను వాడుతుంది, భార్య భర్తను వాడతాడు, కుటుంబ సభ్యులు ఒకరికొకరు. ఈ అనుబంధాలు, ఆత్మీయతలు ఇవన్నీ ఒక పాట ఉంది ఇంతకుముందు, అంతా ఒక బూటకం అని. అట్లాగే ఇవన్నీ ఏం లేదు, వీళ్ళందరూ ఏదో మనుషులందరూ ఏంటంటే ఎవరికి వాడు అవసర బాంధవ్యం అన్నమాట. ఇదంతా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే తక్కువ చైతన్యంలో ఉంటే ఒకడు ఇంకొకరిని వాడుతూనే ఉంటాడు అని తెలుసుకోండి. వాడి మీద వీడు బతుకుతా ఉంటాడు, ఎప్పుడు బయటికి చెప్పడు. అది వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫీల్ అయ్యి డబ్బున్న వాడు ఎప్పుడు వీడు రక్తం తాగుతానే ఉంటాడు. వాడికి 10,000 ఇచ్చాడు అనుకోండి, వాడు 30,000 రక్తం తాగుతాడు. అట్లా ఇవన్నీ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఎందుకనేది ఈ పారాసైటిక్ నేచర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడ లో ఫ్రీక్వెన్సీ ఉంటే అక్కడ పారాసైటిక్ నేచర్ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీలో అట్లా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవడి ఆరా వాడు కాపాడుకుంటూనే ఉంటాడు. ఎవడికి వాడికి టెలిపతి నడుస్తుంటది కాబట్టి ఎవడి మనసులో ఏముందో అందరికీ తెలుసు. పైగా అక్కడ యూనివర్సల్ లాస్ పాటిస్తారు కాబట్టి అసలు ఈ గోలే లేదు. ఎవడెవడి జోలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎవడెవడిని వాడలేడు. ఇక్కడ వాడేది ఒకటే వాడు, అదేంటంటే వాడిలో ఉన్న దేవుడిని వాడు వాడుకుంటాడు. ఆ దైవ శక్తుల్ని వాడుకొని వాడే అద్భుతంగా ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడితో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. సో కాబట్టి పారాసైటిక్, ఒకటి ఇంకొకటి వాడు. ఇప్పుడు పక్కోని వాడటమే పని. ఈ పారాసైటిక్ నేచర్ అనేది ఈ ఎస్పెషల్లీ 3వ పరిధిలో గ్యారంటీగా అందరిలోనూ ఉండేది అదే. దానివల్ల ఈ పాలిటిక్స్ అన్ని, అది ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక దేశ పాలిటిక్స్ వరకు అన్నిట్లోనూ పారాసైటిక్ నేచరే ఉంటది అంతర్గతంగా. అది మీరు గుర్తుపట్టి తీరాలి. సో ఈ సూక్ష్మ శక్తులు ఏం చేస్తుంటాయంటే మీ మీద పడి ఇక మిమ్మల్ని వాడుకొని, పారాసైటిక్ నేచర్ అక్కడ కూడా వాడు చనిపోయిన తర్వాత కూడా వాడు వచ్చి మిమ్మల్ని వాడుకోవటమే. మళ్ళీ వాడు చచ్చిన తర్వాత అయినా వాడు ఎక్కడికి పోడు కదా, వాడి శరీరం అట్లే ఉంటుంది. వాడు ఫిజికల్ బాడీ పోయింది అంతే, ఆ మిగతా వాడు అలాగే ఉన్నాడు కదా. సో వాడు వచ్చి నీ మీద ప్రభావం చూపిస్తాడు. అక్కడ నిన్ను వాడుకోవటమే మళ్ళీ అక్కడ ఫైనల్ గా. సో ఇక్కడ అలాగే నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించాను. మీరు ఎన్నో ఈ ఇన్కార్నేషన్స్ నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. చాలా జన్మలు అనేవి ఇక్కడ ఉన్నాయి. చాలా మంది జన్మల మీద కూడా నమ్మకం ఉండదు, కానీ జన్మలు ఉన్నాయి. లేకుండా అసలు మీరు ఇట్లా ఉండరు. ఫస్ట్ థింగ్, మీరు ఎన్నో జన్మలుగా ఇక్కడ ఉంటారు కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ భయం ఇంకా ఉంటుంది. మీరు చచ్చినా కానీ అది పోదు. ఎందుకంటే మీకు చావు లేదు అసలు. చచ్చినా పోదంటే చస్తే అన్ని పోతాయా ఏంది? చచ్చితే ఏం పోవు, జస్ట్ బాడీ పోద్ది అంతే, మిగతా అదంతా అట్లే ఉంటుంది. నిన్న చూసిన సెకండ్ షో కూడా గుర్తుంటది చనిపోయిన తర్వాత. సో కాబట్టి నీ స్వభావం అట్లే ఉంటుంది. పైకి పోతే అందుకే మొత్తం నీలాంటి వాళ్ళ ఏదైతే ఒక డైమెన్షన్ ఉందో ఆ తలంలోకి నువ్వు వెళ్ళిపోతావు, చీకటి తలాల్లోకి. అంతా నీలాంటి వాళ్ళే ఉంటారు అక్కడ. మీరు కొట్టుకు వస్తారు అక్కడ. అదొక పెద్ద గోల అక్కడ. అందుకే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మీరు తొందరగా మేల్కొనాలి. ఇక్కడ ఉన్నప్పుడే నేను మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోవాలి. సో అలా మీ మెదడు కణాల్లో ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయిన దిగులు ఉంటుంది, అలాగే భయం ఉంటుంది, అలాగే రకరకాల భావాలు ఉంటాయండి. అవి ఎలాంటి భావాలు అంటే చాలా విచిత్రమైన భావాలు. ఆ భావాలే ఇప్పుడు ఈ జన్మలో మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవన్నీ తొలగించమని మనం అడుగుతాము. ఎవరిని? ఈ బాడీస్ అన్ని క్లీన్ చేసే టెక్నాలజీ ఎవరి దగ్గర? హైయెస్ట్ టెక్నాలజీ ఒక ఆర్క్టూరియన్స్ దగ్గరే ఉంది. కాబట్టి ఆర్క్టూరియన్స్ ని మీకు దండం పెట్టి అడగండి. అడిగితే వాళ్ళు వస్తారు. వాళ్ళు ప్రేమమూర్తులు. వాడికి కొబ్బరికాయ కొట్టమని వాడు అడగడు, పూజలు చేయమని అడగడు, వాడికి దండలు వేయమని అడగడు, పండగకి నన్ను గుర్తు తెచ్చుకోమని అడగడు, ఏం అడగడు. జస్ట్ ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ కు నా హృదయపూర్వకమైన స్వాగతం అని అడిగి సరెండర్ అవ్వమంటున్నారు అంతే. మేము మీకు సహాయం చేయడానికి దయచేసి మాకు అవకాశం కల్పియండి బాబు అని వాడే మన ముందుకు వచ్చి నిలబడుతున్నాడు. సో అలా ఉంటుంది పైన వాళ్ళ వ్యవహారం. ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళని వదిలిపెట్టి మనం ఎవరెవరు వెనకాల పడతా ఉంటాం. అక్కడ పర్మిషన్ లేదు, వాళ్ళు ఏం చేయరు. సో ఇక్కడ ఇది 4వ సంకల్పం. ఈ దిగులు, భయము, ఈ భావాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా భావాలు ఇవన్నీ తొలగించమని అడుగుతాం. నెక్స్ట్ శక్తి క్షేత్రాలు. ఇక తర్వాత సంకల్పం ఏంటి? నా 12 శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి.
అసలు 12 శక్తి క్షేత్రాలు ఉన్నాయనే తెలియదు చాలా మందికి. మరి వాడిని ఎట్లా క్లీన్ చేసుకుంటాడు వాడు? అసలు ఉన్న ఒక్క శక్తి క్షేత్రం కూడా తెలియదు. దట్ ఈస్ మూలాధార. మూలాధార ఉంది వీడికి, కానీ మూలాధారం ఒక్కటి క్లియర్ చేసుకున్నా వాడు కొద్దిగా ఫార్ బెటర్ గా ఉంటాడు మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా విషయాల్లో. వాళ్ళకి సంపద, సమృద్ధి అన్ని ఒక్క మూలాధారం యాక్టివేట్ చేసుకుంటే అసలు విపరీతమైన సంపదలు వస్తాయి. అది కూడా కర్మరహితమైనది, కర్మపూరితమైన కాదు. అట్లంటే మా ఇంటి పక్కడు పెద్ద బిల్డింగ్ కట్టిండంటే అంటే వాడికి మూలాధారం కత్తిలాగా ఉందని అనుకోకండి. అక్కడ కర్మపూరితమైంది అంతే. దానివల్ల ఏం ఉపయోగం లేదు. నీకు కర్మ రహితమైంది ఉంటుంది మూలాధారం యాక్టివేట్. అక్కడ జ్ఞాన సంపద ఉంటుంది, ఆ తర్వాత భౌతిక సంపద ఆటోమేటిక్ వస్తుంది. అది కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు, అంటే నువ్వు ఆనందంగా ఉండడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు. అది ఇవన్నీ సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు. ఈ ఆర్కిటూరియన్ ప్రేయర్ అంటే ఏంటనుకుంటున్నారు? శక్తివంతమైంది ఇది. సో మీ 12 చక్రాలను సరి చేయాలి. ఎందుకంటే చక్రాలు సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చక్రాల గురించి ఆలోచించాలి. మీ ఆలోచనే వాస్తవం అవుతుంది, కానీ మీ ఆలోచన ఓన్లీ భౌతిక శరీరం వరకే ఉంటుంది. తలనొప్పి వస్తుంది, తగ్గితే బాగుండు, ధ్యానం చేస్తే తగ్గుద్దా, ఇంతవరకే. కానీ ముందు మీ చక్ర, ఈ తలనొప్పి దేని వల్ల వచ్చింది? మీ థ్రోట్ చక్రం వల్ల వచ్చిందా? హార్ట్ చక్రంలో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదా మూలాధారంలో ప్రాబ్లం ఉందా? ఎక్కడుంది ప్రాబ్లం? ఏ చక్రాలో ఉందని ఆలోచించారు ఎవరు? అందుకే లక్ష్మీదేవి 1000 సీట్స్ ఆఫ్ జాయ్ లో మొత్తం చక్రాస్ గురించే మాట్లాడింది. ఎందుకంటే మీరు ఏం కదిలినా, ఈవెన్ మీరు చెయ్యెత్తినా కానీ చక్ర ప్రాబ్లం ఉంటేనే అలాంటి పనులు చేస్తారు. మీరు ఏ పని చేసినా చక్రాలోనే ఉందని మూలం. మీరు మంచిగా ఉన్నా చక్రానే కారణం, మీరు చెడ్డగా ఉన్నా చక్రానే కారణం. సో అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చెప్పింది? ఆమె కాస్మిక్ సైంటిస్ట్. మరి ఆవిడ ఏం చెప్పింది? ఇదే చెప్పింది, మొత్తం చక్రాస్ గురించే మాట్లాడుతుందా. నోరు విప్పిందంటే చక్రాలే, అంత మించి ఇంకేం లేదు. ఆమె ఎన్నో ఇన్కార్నేషన్స్ నుంచి ఉంది. సీతగా ఉంది, మరి లక్ష్మీదేవిగా ఉంది, ఇంకా రకరకాల రాధగా ఉంది, ఇంకా ఎన్నో యుగాల్లో ఒక్కొక్క ఇన్కార్నేషన్ లో ఒక్కొక్క పాత్ర పోషించింది. ఊర్మిళగా ఉంది. ఇట్లా ఏంటంటే వీళ్ళందరూ కూడా సో మెనీ ఇన్కార్నేషన్స్ నుంచి ఇక్కడే ఉన్నారు, కానీ వాళ్ళందరూ మాట్లాడేది మాత్రం చక్రాస్ గురించి మాట్లాడుతారు. కాబట్టి ముందు చక్రాలు సరిచేసే ఆ యొక్క ఇది ఎవరికి ఉంది? ఆర్కిటూరియన్స్ కి మాత్రమే ఉంది అని తెలుసుకోవాలి. ఇవన్నీ ఒకే విధంగా, ఇప్పుడు చక్రాస్ అనేవి ఎట్లుంటాయి అంటే బ్యాలెన్స్డ్ స్టేట్ లో తిరుగుతాయి. అన్ని ఒకే విధంగా పని చేయించాలి. అంతేగాని ఒకటి ఒకలా పనిచేస్తుంది, ఒకలా పనిచేస్తుంది, ఒకటి రివర్స్ తిరుగుతుంది, ఒకటేమో పాజిటివ్ గా తిరుగుతుంది, కొన్ని అసలు తిరగట్లే. ఇట్లా ఉండకూడదు. చక్రాస్ అన్ని శక్తితో నింపాలి ఫస్ట్, ఆ తర్వాత దాన్ని ఈక్వల్ గా దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అదంతా శక్తి ఎవరికి ఉంది? ఆర్కిటూరియన్స్ దగ్గర పెద్ద పెద్ద మెషినరీస్ ఉన్నాయి. వాటితో అతను మీ చక్రా సిస్టమ్ మొత్తం హీల్ చేయొచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే టెక్నాలజీలో వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే ఒక హ్యూమన్ బాడీని వాళ్ళు వాళ్ళ పరికరాలతో ఎలా అంటే అలా చేయగలరు. దట్ ఈస్ కాల్డ్ టెక్నాలజీ. ఎందుకంటే వాళ్ళంత హైయెస్ట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఉన్నారు. ప్రైమ్ క్రియేటర్ వాళ్ళతో డైలీ మాట్లాడుతున్నారు. అంటే చూడు, మరి ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సంకల్పం, అదేంటి? మీ చక్రాస్ అయిపోయింది. ఇక ఇప్పుడు భగవంతుడి పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమ నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. భగవంతుడి పట్ల షరతులు లేని ప్రేమ. ఇప్పుడు మన దగ్గర అన్ని షరతులే ఉంటాయి. ఇప్పుడు నేను పోయి గుండు కొట్టించుకుంటా, నాకు ఇది జరిగితే నేను గుండు కొట్టించుకుంటా, నాకు ఇది జరిగితే హుండీలో డబ్బులు వేస్తా, నాకు ఇది జరిగితే నేను నీ దగ్గరికి వచ్చి అర్చన చేపిస్తా, నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను హోమం చేస్తున్నా, హోమం చేయగా నా ప్రాబ్లం పోగానే మళ్ళీ నీ ముఖం నాకు చూడదు, నేను నీ ముఖం చూడదు. ఇట్లాంటివి ఉంటాయి మన దగ్గర షరతులుతో కలిగినవి. నువ్వు నాకేం చేసినావు, నేను నీకేం చేసినా, భార్య అయినా భర్త అయినా. అట్లా ఇక్కడ షరతులు కలిగిన ప్రేమ ఉంటది. ఇప్పుడు షరతులు 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 నాకేంటి అన్నట్టు. అంటే ఇది ఎంత తక్కువ చైతన్య స్థాయి అన్నమాట, మూలాధారం కంటే తక్కువ. సో ఇక్కడ భగవంతుడితో డీలింగ్ చేసేసరికి మళ్ళీ అక్కడ కూడా భగవంతుడితో ఇదే డీలింగ్ నడుస్తుంది ఇప్పుడు అన్ని గుళ్ళల్లో. సో కాబట్టి నా ప్రాబ్లం తీరిపోతే, మా అమ్మాయి పెళ్ళి అయితే నేను మీ దగ్గరికి వస్తా, అమ్మాయిని అల్లుడిని కూడా పట్టుకొని వస్తాను, అవసరమైతే వాడికి కూడా గుండు కొట్టిస్తా. ఇట్లా ఏంటంటే ఇక వాళ్ళ ఇష్టం అన్నట్టుగా మనం షరతులు అంటే ఇట్లే ఉంటాయి.
మనుషులు. దేవుడితోటి డైరెక్ట్ ఇట్లా షరతులు. అంటే భగవంతుడి పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమ. అన్‌కండీషనల్ లవ్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. ఆ అన్‌కండీషనల్ లవ్ కావాలి కదా ఇప్పుడు మీకు. అదొకటి ఉందని మనకి తెలుసుకొని ఆ తర్వాత అది ఇవ్వండి అని మనం అడగాలి. నా హృదయంలో దాన్ని జాగృతం చేయండి. ఎందుకంటే అది తెచ్చుకునేది కాదు, మార్కెట్లో దొరకదు. అలా అని బయట కూడా ఎవడన్నా ఆర్క్టూరియన్ వచ్చి నీ లోపల అన్‌కండీషనల్ లవ్ నింపుతున్నా అంటే కుదరదు. ఇక్కడ హార్ట్ చక్ర ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు యాక్టివేషన్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్ గా మీలో అన్‌కండీషనల్ లవ్ జాగృతం అవుతుంది. హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఒక వీళ్ళకే ఉంది, ఇంకెవరికి. సో కాబట్టి భగవంతుడి పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమ అంటే అన్‌కండీషనల్ లవ్, అది కూడా దేవుడి పట్లే, మిగతా ఇంకెవరి పట్ల కాదు. నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి అని అడుగుతుంది. ఇక ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ సంకల్పం అవుతుంది. అదేంటంటే దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా జీవితాన్ని తయారు చేయండి. ఎందుకంటే అసలు మీరు పుట్టిందే అందుకు, మీరు ఇవన్నీ చేయడానికి కాదు కదా. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా జీవితాన్ని తయారు చేయండి. ఇది అడిగినప్పుడు మాత్రమే మీకు హీలింగ్ చేస్తారు, లేకపోతే వాళ్ళనే చేస్తారు హీలింగ్. సో ఇవన్నీ అడగాలి, ఈ 7 సంకల్పాలు. ఆ తర్వాత సృష్టికర్తకు ధన్యవాదాలు, తదాస్తు, అది కూడా 3 సార్లు అన్నారు. సృష్టికర్తకు ధన్యవాదాలు, తదాస్తు 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 అని. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోవాలి 2 గంటలు. చెప్పాక 2 గంటలు ఎందుకు, గంటన్నర దాటిన తర్వాతే మీ పరిస్థితి వాళ్ళని రీచ్ అయ్యే వాళ్ళు నిన్ను రీచ్ అయ్యే పరిస్థితిలో నువ్వు ఉంటావు, లేకపోతే వాళ్ళు నిన్ను రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. సో అందుకే రాత్రిపూట మీరు పడుకోబోయే ముందు 2 గంటలు చేసి పడుకుంటే ఇంకా నైట్ నిద్ర కూడా మొత్తం ధ్యానం కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి హీలింగ్ చేసుకుంటారు. సో ఇది ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్ యొక్క సంకల్పాలతో కూడుకున్నటువంటి ప్రార్థన. వాళ్ళని పిలవండి, చక్కగా హీలింగ్ చేయించుకోండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మనం ఫాలో అయినప్పుడు ఏం జరుగుతుందంటే అది అవశ్యంగా జరుగుతుంది మీ విషయంలో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆర్క్టూరియన్స్ ని ఇన్వైట్ చేసి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెడతా, ఒక 15-20 నిమిషాలు ధ్యానం చేయండి. ఈ మ్యూజిక్ అయిపోయే వరకు ధ్యానం చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది 20 నిమిషాలు సమయాభావం వల్ల చేస్తున్నా కాబట్టి ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి. కానీ రేపటి నుంచి మీరు ఇంట్లో మీరు ఇది స్టార్ట్ చేస్తే 2 గంటలు కూర్చోండి. ఆల్రెడీ ఇప్పుడు మేడం మీకు రోజు నేనున్నా లేకపోయినా ఆవిడ మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి ఈ సంకల్పాల గురించి కానీ దీని గురించి ఆ తర్వాత మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెడతారు. కనీసం 1 గంట ప్రతిరోజు, 1 గంట 11 రోజుల పాటు ఈ యొక్క ఆర్క్టూరియన్ ధ్యాన యజ్ఞంలో ప్రతిరోజు చక్కగా పాల్గొనండి. ఈ టైంలో ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు. నేను వీలైనప్పుడల్లా వచ్చి మీకు ఏదైనా చెప్పాలి అని ఆర్క్టూరియన్స్ నాకు ఏదైనా మెసేజ్ ఇస్తే తప్పకుండా నేను కూడా యాడ్ అవుతాను. ఓకే, సో అందరూ మరి చక్కగా ఇప్పుడు ధ్యాన ముద్రలో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రశాంతంగా అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి.
మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం: దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి.
మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి.
Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి ఒక సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి ఒక సంకల్పం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి.
మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా ధ్యానం స్థితి నుండి బయటకు వద్దాం. థ్యాంక్ యూ ఆర్కిటోరియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ హీలింగ్ టీమ్. ఇప్పటి వరకు మనతో ఉండి వాళ్ళ అద్భుతమైన శక్తిని మనకి ఇచ్చినందుకు ఆర్కిటోరియన్ టీమ్స్ని, గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ గ్రేట్ సార్ హరికృష్ణ సార్ మనతో ఉండి ఇంత చక్కటి ఇనిషియేషన్ చేయించినందుకు, గ్రూప్లో ఇంతటి ఎనర్జీని తీసుకొచ్చినందుకు అందరి తరపున థ్యాంక్ యూ సార్. సో మాస్టర్స్, రేపు మళ్ళీ కలుద్దాము. ఇలా 11 days వర్క్షాప్లో చక్కగా అందరం పార్టిసిపేట్ చేద్దాము. ఈ ఆర్కిటోరియన్ హీలింగ్ టీమ్ని, వాళ్ళు ఇచ్చే ఎనర్జీస్ని చక్కగా ఎంజాయ్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. అండ్ యూట్యూబ్లో ఇది చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, బాయ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్.